తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీంతో శివాలయాలకు భక్తులు తెల్లవారుజామున భారీగా చేరుకోవడంతో అన్ని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ప్రధాన ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలోని శ్రీకాళహస్తి, కోటప్పకొండ, శ్రీశైలం, చెరువుగట్టు, కీసరగుట్ట, వేములవాడ, వరంగల్, వేయి స్తంభాల గుడితో పాటు అన్ని శివాలయాలకు సూర్యోదయం కాకముందే బారులు తీరారు. ఏపీ రాజధాని అమరావతి అమరేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలచాముండిక సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ప్రాంతం మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతుంది. హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచే శివనామ స్మరణ మారుమోగిపోతుంది. మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్టలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోతెట్టడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. స్వామివారికి పట్టు వస్త్రాలు ఎమ్మెల్సీ పట్నం సమర్పించారు. ఇవాళ కీసరగుట్టకు 5 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా ఉండడంతో అధికారులు 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి కీసరగుట్టకు చేరుకునే విధంగా 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చుతూ భక్తులకు కొంగు బంగారాన్ని అందిస్తున్న మహాశివుడిని హరహర మహాదేవ అంటూ నీలకంఠ స్వామిని భక్తి ప్రవత్తులతో కొలిచేందుకు చిన్న పెద్ద అందరూ తెల్లవారుజామున స్నానాలు చేసి ఆది దంపతులను దర్శించుకునేందుకు శివాలయాలకు క్యూ కట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజామున నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం, యాదగిరిగుట్టపైన శివాలయం, వేములవాడ రాజన్న, బీరంగూడ మల్లికార్జునుడు, శురాసంగం సంగమేశ్వరుడు, షాద్ నగర్ రామేశ్వరుడు, ఆలంపూర్ నవబ్రహ్మేశ్వరాలయం తదితర ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు, రుద్రయాగాలు, పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి.
శివనామ స్మరణతో రాజన్న క్షేత్రం మారుమోగుతుంది. ఓం నమశివాయతో దక్షిణ కాశీ వేములవాడ మారుమోగుతుంది. సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయం అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు గూడెం, లక్షెటిపేట, చెన్నూరు, గోదావరి నదీ తీరాల్లో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వేలాల మల్లికార్జున స్వామి ఆలయం, కత్తరసాల మల్లన్న, బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. పూసుమంచి గణపేశ్వర ఆలయం, ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయం, పెనుబల్లి మండలం నీలాద్రీశ్వర స్వామి ఆలయం, మదిర మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం, స్థానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో మహాశివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివుని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.